దాదాపుగా గత జూలైలో ఏదైతే 2023 జూలైలో స్టార్ట్ చేశామో ఇప్పటివరకు ఇదే పరిస్థితి. అప్పుడు గురుకుల అండ్ గ్రూప్ 2 కూడా దగ్గర దగ్గర ఒకటే నెలలో మెయిన్స్ అప్పుడే అయింది, ప్రిలిమ్స్ అప్పుడే అయింది, గ్రూప్ 1కి గురుకుల ఉంది, గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది అదే మంత్లో. వాయిదా వేయమని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా మమ్మల్ని తిప్పించుకున్నారు. కనీసం అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేకపోతుండే. ఇంకా ఇదంతా సమస్య కాదని చెప్పేసి బయటకు వచ్చే పరిస్థితి. దాదాపుగా ఎంత నిర్బంధించినా, ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని బెదిరింపులు చేసినా 10,000 మంది రోడ్లు ఎక్కితే అదొక మిలియన్ మార్చ్ని తలపించింది. ఆ యొక్క వచ్చిన ఊపు ఏదైతే ఉందో గ్రూప్ 2 పోస్ట్పోన్ మూమెంటు, తర్వాత డిఎస్సి వాళ్ళకి ఇన్స్పైర్ అయింది. తర్వాత ప్రవళిక ఏదైతే సూసైడ్ చేసుకుందో ఒక నిరుద్యోగ సోదరి, ఆమె చనిపోయినప్పుడు కూడా అదే స్థాయిలో రోడ్ల మీద భారీ సంఖ్యలో వేలాదిగా తరలివచ్చిర్రు. అంటే ఒక్కసారిగా స్టార్ట్ అయిన మూమెంటు ఒక వేవ్ క్రియేట్ చేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చేసింది. దయచేసి ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రహించాలి. అప్పుడైతే పరిస్థితి ఉందో 10,000 మంది రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏదైతే ఏర్పడిందో సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు అదే పరిస్థితి దాపురించింది. ఇప్పుడు నేను గ్రూప్ 2 చదువుకుంటున్నా, నాకు సేమ్ డిఎస్సి క్వాలిఫై, నాకు డిఎస్సి ఉంది. 1 వీక్ గ్యాప్లోనే 2 ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు జస్ట్ 1 వీకే ఉంది. ఎన్నో సందర్భాల్లో రేవంత్ రెడ్డితో గారితో సహా కాంగ్రెస్ పెద్దలు అందరూ మాటిచ్చారు మాకు, పరీక్షకు వ్యవధి ఉండాలి, అన్ని పరీక్షలు రాసుకునే వెసులుబాటు ఉండాలని చెప్పేసి ఆనాడు వాళ్ళందరూ చెప్పారు. ఇదే వేదిక మీద రేవంత్ రెడ్డి గారు తర్వాత తదితర పెద్దలందరూ వచ్చి కూర్చున్నప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది నిరుద్యోగుల మిత్రులు నాతో పాటు ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా నేనే అధ్యక్షత వహించిన. దయచేసి ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి. మేము ఒక రిక్వెస్ట్ మేనర్లోనే దాదాపుగా అందరు మంత్రులను కలిసినాము. ఇప్పటివరకు ప్రభుత్వ పెద్దల్ని, మంత్రుల్ని అందరం కలుసుకుంటూ వచ్చినాము. మేము దాదాపు గత సంవత్సరం నుంచి రోడ్ల మీదనే ఉండాల్సిన పరిస్థితి, మాకు మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క గ్రూప్ 2లో ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ని కొనసాగింపుగా ఈ యొక్క పరీక్ష నియామక ప్రక్రియ అనేది తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా దఫాలుగా చాలా సందర్భాల్లో వారే స్వయంగా చెప్పారు, ఈ యొక్క నిరుద్యోగుల